అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 25వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తోటివారి సూచనలు ఉపయోగపడతాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా వ్యవహరిస్తారు. అన్ని సర్దుకుంటాయి. యోగదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా గొప్పవారు అవుతారు. మీ యొక్క ఆశయం నెరవేరడం. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. అదేవిధంగా నిర్ణయాలలో స్థిరత్వంగా ఉంటారు. కలహాలకు దూరంగా ఉంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధించి మీ యొక్క మిత్రుల సలహాలతో ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. ఒక శుభవార్తను వింటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. మిశ్రమ ఫలితాలు వెలువడిన వివాదాలకు తావివ్వవద్దు. అవగాహనతో సమస్యలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్య, ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను ఏర్పరచుకుంటారు. ధర్మచింతన కలదు. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. మీ యొక్క అభిష్టాలు నెరవేరడం. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. అనారోగ్య
అనారోగ్య సమస్యలు తొలగిన కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా స్పందిస్తారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడడం, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా.